అయినా ఈ రోజులు అసలుకే మంచిగా లేవు. మనుషులు నెరి అధ్వానమవుతున్నారుల్లా. చిన్నతరం పెద్దంతరం లేకుండా ఆడ మగాని కూడా చూడకుండా ఎవల బల్పును అల్లు చూపెడుతున్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆన్రంగి ఊళ్ళే మహిళని కూడా చూడకుండా ఒక అక్కనైతే జుట్టు పట్టుకొని మరి గుంజుకొని ఓడేగాక ఇచ్చక్షణ రహితంగా దాడికి దిగబడ్డరు. చెప్తుంటేనే మస్తు గోస్ అనిపిస్తున్నది గీ అక్క బాధ. ఇక గీ పంచాయతీ మీద జనసేన పెద్దసార్లు కూడా బగ్గనే గరానికి అత్తున్నారు. ఏపీల పాలిటిక్స్ చాలా ఘోరంగా తయారవుతున్నాయి. ఒక మనిషి అనేది కూడా ఎవ్వరు చూడకుండా ఆడ మొగ చిన్నంతరం పెద్దంతరం అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా బిహేవింగ్ చేస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడినా కూడా దాడులకు తెగబడుతున్నారు. అయ్యా ఇప్పుడు ఎవరి గురించి అయ్యా మాట్లాడుతున్నావంటే ఓ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కొన్ని విషయాలు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి మనం ఆ వర్గం ఏంటిదనేది మనం చెప్పలేకపోతున్నాము, క్షమింతురుగాక. అయితే ఈ ఘటన ఏడైందయ్యానంటే కాకినాడ జిల్లా కాజులూరు మండలం ఆండ్రంగి ఊళ్ళో బుధవారం లేట్గా బయటకు వచ్చినటువంటి ముచ్చట ఇది. అంతకుముందు పంచాయతీ చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని తీసేయాలని చెప్పి కాకినాడ కలెక్టరేట్ గ్రీవెన్స్ల గాలిదేవర అమర్నాథ్ ఫిర్యాదు చేసిండు. ఇక ఈ ముచ్చట తెలిసినటువంటి ప్రత్యర్థులు అమర్నాథ్ ఫ్యామిలీ మీద దాడికి పాల్పడ్డారు. ఇక దాడి చేసింది ఎవరయ్యా అంటే సత్యంశెట్టి సూర్యనారాయణ ఫ్యామిలీ మెంబర్లుగా ఇరకబట్టిండ్లు పోలీసు పెద్ద సార్లు. వీళ్ళు మహిళని కూడా చూడకుండా గాలిదేవర రత్నకుమార్ అనే అక్కను జుట్టు పట్టుకొని గుంజుకొని ఓడే కాకుండా ఈ శక్తిన రహితంగా మనిషి అన్న ఆలోచన కూడా లేకుండా మానవత్వాన్ని మరిచి దాడికి తెగబడ్డారయ్యా. ఇక దీని గట్టిగానే ఖండన చేస్తున్నది జనసేన పార్టీ పెద్దలు. దాడి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద గట్టిగానే చర్యలు తీసుకోవాలి, తక్షణమే రియాక్ట్ కావాలి పోలీసు వ్యవస్థ అని చెప్పి ఉన్నతాధికారులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సార్ కూడా ఆదేశాలు ఇచ్చిండయ్యా. ఏదేమైనా మనుషులు మానవత్వాన్ని కోల్పోతున్నారు. అరే రాజకీయాలను రాజకీయ పరంగానే చూడాలి కానీ వ్యక్తిగతంగా దాడులు దూషణలు ఈ తీరుగా ఏంది ఈ పరిస్థితి అని చెప్పి చాలా మంది కారెడ్డాలు ఆడుకుంటా కోపానికి రాబట్టిండ్రు. గట్టిగా గరం అవ్వకుండా అరికాళ్ళ మీద మంటలు లేవబట్టిన ఈ ముచ్చట ఎరికిన తర్వాత ప్రతి ఒక్కరికి